వై వీ నీడ్ రిప్లికా సెట్? హై అవైలబిలిటీ, గుడ్. ఇప్పుడు హై అవైలబిలిటీ ఉత్తగా చెప్పి ఆపేస్తే ప్రాబ్లం. హై అవైలబిలిటీ అనేది చాలా బిగ్గర్ కాన్సెప్ట్. ఓకే, అదొక ఓషన్. హై అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఇంకా ప్రిసైజ్గా వస్తే కుబర్నెటిస్ కదా, హై అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ పాడ్స్ అని చెప్పచ్చు. మీరు అప్లికేషన్ అంటేనే అప్లికేషన్ రన్ అయ్యే పాడ్లు ఉన్నాయి కదా, ఎన్ని ఇచ్చాను కౌంట్ ఇక్కడ? స్కెడ్యూలర్ ప్రకారం ఆ రిప్లికాస్ వచ్చేసి 4 వర్కర్ నోట్స్ ఉన్నాయి, అక్కడ ల్యాండ్ అయిపోతుంది. అవునా? బ్లూ లైన్ వచ్చేసి హారిజాంటల్ది రిప్లికా సెట్. ఓకే, డీమన్ సెట్ అంటే ఏం తెలుసా? చూడండి ఒకసారి. ప్రతి వర్కర్ నోడ్లో ఒక డీమన్ సెట్ కూడా ఏం లేదు. రిప్లికా సెట్, డీమన్ సెట్ రెండు సెట్సే. రిప్లికా సెట్ పాడ్ని డిప్లాయ్ చేస్తుంది, డీమన్ సెట్ పాడ్ని డిప్లాయ్ చేస్తుంది. కానీ డీమన్ సెట్లో కౌంట్ ఇవ్వము. కౌంట్ అంటే ఇన్ని రన్ చేయండి, 10 పాడ్స్ రన్ చేయండి, 10 కాపీస్ రన్ చేయండి ఇవ్వము. మనం ఏమి ఇవ్వము. ఇక్కడ కైండే డీమన్ సెట్ అయిపోతుంది. క్లియరా? కైండే డీమన్ సెట్ అయిపోతుంది. మామూలుగా ఏ కైండ్ చూస్తారు ఇంతవరకు చెప్తారా? పాడ్, రిప్లికా సెట్, డిప్లాయ్మెంట్, సర్వీస్. అర్థమైందా? నేను స్పెస్ చేయలేక నేను CLI ద్వారా చూపించాను, కానీ అది ఒక కైండ్ యాక్చువల్. ఓకేనా? ఓకే, సో ఇవన్నీ కదా. ఇప్పుడు ఇక్కడ కైండే డీమన్ సెట్. ఓకే, డీమన్ సెట్ ఏం చేస్తుందో గమనించండి. ప్రతి వర్కర్ నోడ్లో ఒక్కొక్క పాడ్ పెడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక కొత్త వర్కర్ నోడ్ వస్తే రిప్లికా సెట్ దాంట్లో ఏమన్నా పెడుతుందా ఈ కేసులో? ఇప్పుడు నాకు 4 వర్కర్ నోడ్స్ ఉన్నాయి, 4 రిప్లికా సెట్ అయిపోయినాయి ఆల్రెడీ. కొత్త వర్కర్ నోడ్ వస్తే ఆ వర్కర్ నోడ్లో ఈ రిప్లికా ఏమైనా తీసుకుని వెళ్ళి పెడుతుంది? అవసరం లే కదా. డీమన్ సెట్ ఏం చేస్తుందంటే పెట్టేస్తుంది. సో సింపుల్ ఫార్ములా. ఓకే, మన డీమన్ సెట్కి పర్ పిఆర్. అర్థమైందా? పాడ్ పర్ నోడ్ అంటే ప్రతి వర్కర్ నోడ్లో ఉండాలి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హార్ట్ బీట్ అని చెప్పే ముందు గుర్తుందా? ఏం హార్ట్ బీట్ అంటే? మా ఎవ్రీ పార్ట్ హార్ట్ బీట్. ఓకే, గున్న చెప్పారు, చెప్పండి నిఖిల్. థ్యాంక్స్ గున్న. రెస్పాన్స్ ఇస్తూ ఉంటుందా? ఫైన్ నిఖిల్, చెప్తే సార్ వర్కింగ్లో ఉందా లేదు టెస్ట్ చేయడం. ఓకే, థ్యాంక్స్ మా. మళ్ళీ ఇంకెవరైనామ్మా? మా ఏమ్మా? ఇండికేషన్ ఆఫ్ యాక్టివ్నెస్ అంతే. ఓకే, గుడ్, ఫైన్, నైస్ ఆన్సర్. ఇప్పుడు వాట్ ఈస్ డీమన్ సెట్? నాకు 10 వర్కర్ నోట్స్ ఉన్నాయి, 10 వర్కర్ నోట్స్. ఓకే, 20 రిప్లికా సెట్, 20 రిప్లికా కౌంట్ ఇచ్చాను నేను. 20 రిప్లికా కౌంట్ అంటే ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్, కరెక్ట్. 20 పార్ట్స్, 10 వర్కర్ నోట్స్. ఒక్కొక్క దాంట్లో 2 పెడుతుందా? అర్థమైందా? 5 వర్కర్ నోట్స్లో పెడుతుందా? 2 వర్కర్ నోట్స్లో పెడుతుందా? అదంతా రిప్లికా సెట్, ఏపీఐ సర్వర్, స్కెడ్యూలర్ ఇష్టం, మనకి సంబంధం లేదు కదా. ఫైన్. డీమన్ సెట్ ఏం చేస్తుంది? 10 వర్కర్ నోట్స్ ఉంటే 10 వర్కర్ నోట్స్లో ఒక్కొక్క పాడ్ పెడుతుంది, ఒకే పాడ్ పెడుతుంది, కౌంట్ పెంచుతుంది. ఎందుకది? ఇది ఎప్పుడు వాడతారంటే మా కొన్ని మానిటరింగ్ అంటే తెలుసు కదా. వై వి మానిటర్ సిస్టమ్ టు టేక్ కేర్. ఇప్పుడు యాక్చువల్లీ మనము కంట్రోలర్ మేనేజర్లో మానిటరింగ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. ఆ మానిటరింగ్ చేసే ఆస్పెక్ట్స్ ఏమంటే ఒక లెవెల్ వరకు, ఇంకా డీప్గా వెళ్ళాలనుకోండి కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ వరకు మానిటర్ చేస్తుంది. నిఖిల్ అనే అతను లాగిన్ అయ్యారా, సేతు అనే అతను లాగౌట్ అయ్యారా? అర్థమైందా? సేతు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏం చేశారు,
ట్రాకింగ్ ట్రేసింగ్ అంటాం కదా, ఇవన్నీ కూబర్నెటిస్ చేయదు. కూబర్నెటిస్ పని కాదు అది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మానిటరింగ్ సొల్యూషన్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ ఫ్లోర్ ఉంది మా, ఓకే కదా, మా ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూట్ ఫ్లోర్ ఉంది. నేను ఉన్నా లేకపోయినా నేను బయటికి ధైర్యంగా వెళ్తాను. దేనివల్ల అంటారు? సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఓకే, క్లోజ్లీ మానిటర్ అవుతుంది. అది లేకపోతే ఇబ్బంది నాకు, అవునా? అలాగే ప్రతి ఒక్క వర్కర్ నోడ్లో ఒక్కొక్క పాడ్ ఉంటే ఆ పాడ్, ఆ వర్కర్ నోడ్ లో చాలా జరిగే విషయాలు, ఇది ఓవర్లోడ్ అవుతా ఉందా, ఇప్పుడు ఇంటర్నెట్ స్లోగా ఉన్న ఇబ్బంది వర్కర్ నోడ్ కదా, అది ఎలా ఉంది అన్ని చెక్ చేసేదానికి నేను మానిటరింగ్ సాఫ్ట్వేర్ని పెట్టచ్చు. ఓకే, మనం లాస్ట్ క్లౌడ్లో లాస్ట్ టాపిక్ మానిటరింగ్ అనేది. ఓకే, టెరాఫామ్ కాదు, టెరాఫామ్ మానిటరింగ్ టూల్ కాదు, అజూర్ మానిటర్ చూస్తాం మనము. అదేం చేస్తుందంటే మానిటర్ చేస్తుంది సిపియు ఎక్కువైనా. ఓకే, సిపియు 100% అయితే పనిచేయదు, పాడ్ పనిచేయదు, వర్కర్ నోడ్ పనిచేయదు, ఏం పనిచేయదు. ఇవన్నీ మానిటర్ చేయాలంటే ఒకరు ఉండాలి కదా. సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ కోసం డీమన్ సెట్కి వెళ్ళిపోతాం. రిప్లికా సెట్ ఏం చేస్తుంది? లేదు, ఎక్కడ అవసరమో స్కెడ్యూలర్ చెప్పిన దాని ప్రకారం ఏపీఐ సర్వర్ రిప్లికా సెట్ కాపీస్ ఎన్ని ఉంటే ఆ పార్ట్స్ డిప్లాయ్ చేస్తుంది. డీమన్ సెట్ వచ్చి ప్రతి వర్కర్ నోడ్లో ఒక పార్ట్ డిప్లాయ్ చేస్తుంది. క్లియరా? ఇప్పుడు మానిటరింగ్ సొల్యూషన్ కావాలి, ప్రతి వర్కర్ నోడ్కి మానిటరింగ్ జరగాలి కదా, ఏం జరుగుతుందని. సో ప్రతి వర్కర్ నోడ్లో మానిటరింగ్కి వెళ్ళాలంటే రిప్లికా సెట్కి వెళ్తే నాకు అక్కడ యూజ్ కాదు, రిప్లికా సెట్ నాకు డీమన్ సెట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకో వర్కర్ నోడ్ జాయిన్ అయినా ఈ పాడ్లో ఉండే సేమ్ అప్లికేషన్ డీమన్ సెట్ ఇక్కడ కూడా పెడుతుంది. అర్థమైందా? క్లియర్? అది సారీ నిఖిల్, మళ్ళీ చెప్పండి. 10 వర్కర్ నోట్స్ ఈచ్ లో 2 అయ్యాయా? ఓకే, అంటే రిప్లికా సెట్ అది. అది దాని పార్టీకి అది యాక్టివ్గా ఉంది కదా, ఇవి అప్పటి చేయాల్సిన పనులు. ఓకే, మరి డీమన్ సెట్ అర్థమైంది అందరికి. 20 వర్కర్ నోట్స్ ఉంటే ప్రతి వర్కర్ నోడ్లో మనం ఇచ్చిన అప్లికేషన్ కంటైనర్కి ఇమేజ్ ఇస్తామే, ఆ ఇమేజ్తో ఒకే ఒక పాడ్ని రన్ చేస్తుంది డీమన్ సెట్. 100 వర్కర్ నోట్స్ ఉంటే 100 పాడ్స్, ఓన్లీ 1 పాడ్ పర్ నోడ్. ఓకే, కౌంట్ పెంచదు తగ్గించదు, అసలు అప్పుడు కౌంటే ఇవ్వం మనం. అర్థమైందా? అర్థమైందా? యా. సో ఇప్పుడు ఒకసారి చూడండి అక్కడ మనం యాక్చువల్లీ అసలు వెరీ సింపుల్ మేనిఫెస్ట్ అది చూసారంటే ఏంలా ఈ కైండ్ ఒకటి మారుతా ఉంది, అవునా? ఈ లేబుల్స్ ఇవన్నీ మీకు రిప్లికా సెట్ ప్లేస్లో డీమన్ సెట్ అని పెట్టాను. ఇక్కడ ఏ ఏ అప్లికేషన్ రన్ చేస్తున్న వెబ్ సర్వర్. ఓకే, ఇప్పుడు ఏమన్నా కౌంట్ ఇచ్చానా నేను ఎక్కడైనా? ఇవ్వలేదు. సో ఇదంతా మీకు తెలిసిన మేనిఫెస్టే. ఇప్పుడు దీన్ని తీసుకొని డిప్లాయ్ చేసామనుకోండి, ఇక్కడ డన్, ఇది అయింది. దీన్ని ఒకసారి డిలీట్ చేస్తామా మీ క్లారిటీకి అంతే. ఓకే, పాడ్ ఎంజినిక్స్ ఏం లేదు కదా. మీరు డీమన్ సెట్ని గెట్ డిఎస్ అని ఇవ్వచ్చు. డీమన్ సెట్ డిఎస్ అంటే ఓకే. ఇప్పుడు విఐ డిఎస్ డాట్ వైఎంఎల్. సో మనకి ఎన్ని వర్కర్ నోట్స్ ఉన్నాయి? 2. ఎన్ని డీమన్ సెట్ ఎన్ని డిప్లాయ్ చేయాలి పాడ్ని? కరెక్ట్, kubectl అప్లై -f డీమన్ సెట్ డాట్ వైఎంఎల్. సో ఇప్పుడు చూడండి kubectl గెట్ పార్ట్స్, 2 పార్ట్స్ ఇవ్వాలి డీమన్ సెట్ యాక్చువల్. ఓకేనా? టెయింట్ పెట్టాం కదా ఒక దాని మీద, అర్థమైందా? ఇంతకుముందు టెయింట్ పెట్టి మర్చమ్మా కదా, అని తీసేయాలి మనం. దీన్ని తీసేద్దాం, అదే ప్రాబ్లము. సి అన్టెయింటెడ్ వచ్చిందా?
వెరీ స్పీడ్. గమనిస్తున్నారా ఈ టెక్నాలజీ ఎంత చాలా ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉంటుంది. అందుకే ఏ ఎంత ప్రాంప్ట్గా ఉంది. ఈ టెక్నాలజీ మీదే ఏ రన్ అవుతాం సాఫ్ట్వేర్. బేర్ మెటల్ మీద కాదు, విఎం మీద కాదు, డైరెక్ట్గా కేట్స్ క్లస్టర్లో రన్ అయితే ఇట్లే ఉంటాయి ప్రోడక్ట్స్ ఇంత స్పీడ్గా. అది చూడండి ఇన్స్టెంట్కి తీసేస్తుంది. ఇప్పుడు గెట్ డిఎస్ అంటే సి అర్థమైందా? నాకు కావాల్సింది 2, కరెంట్ 2, రెడీ 2, అప్ టు డేట్ 2, అవైలబుల్ 2. అది ఓకేనా? నోట్ సెలెక్టర్ అంటే నిన్న చూసామే, స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసేదానికి. కానీ డీమన్ సెట్కి దాన్ని వాడాల్సిన ఇదిలే. ఓకే ఫైన్. డీమన్ సెట్ పర్పస్ అర్థమైందమ్మా అందరికి? ఓకే. సో ఇది స్పెషల్లీ మానిటరింగ్ సొల్యూషన్స్కి వాడతాం. 99.99% వాడతాం డీమన్ సెట్స్.